హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఫ్యామిలీ అయితే ఈరోజు ఏ టు జెడ్ పార్క్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎంట్రన్స్లోని ఇలా పిల్లల కోసం కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. అక్కడే పక్కనే ఒక వంటి కూడా ఉంది. చూసారా మెడ ఎంత పెద్దదిగా ఉందో. పక్కనే 2 ఎద్దులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవైతే సేమ్ అదొక మూవీ ఉంది బాలకృష్ణ, అది దాంట్లో ఉన్నట్టున్నాయి సేమ్. అది కొత్తగా రీసెంట్గా వచ్చింది, పేరైతే గుర్తు రాలేదు ఫ్రెండ్స్. అఖండ, ఇప్పుడు గుర్తొచ్చేసింది టక్కని. ఇక్కడైతే మేము ఎంట్రన్స్లో నుంచి లోపలికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ 30 రూపీస్ అయితే ఇచ్చాము. అయితే బర్డ్స్ అన్నీ వచ్చి బాగా అయితే తింటున్నాయి. చాలా బర్డ్స్ అయితే వచ్చాయి, మా ఆయన పైకి కూడా ఎక్కాయి. భలే హ్యాపీ ఫ్రెండ్స్. ఎంట్రన్స్ అయితే 100 రూపీస్, అస్సలు వేస్టే లేదు. చాలా అసలు ఎంటర్టైనింగ్గా ఉన్నింది. వాళ్ళైతే 10 మినిట్సే ఉండమన్నారు ఫ్రెండ్స్. మేమైతే సీట్స్ అయిపోయేంత వరకు ఉన్నాము. పక్కనైతే చూసారా ఒక మనిషి పైకి ఎక్కుతున్నాడు. అతనైతే ఒక పెద్ద బర్డ్ని అయితే పట్టుకున్నాడు. దానికి కూడా సపరేట్ ప్రైజ్ అంట. ఒక బర్డ్కి 100 రూపీస్. కానీ మేమైతే అది తీసుకోలేదు, చిన్న బర్డ్స్తోనే సరిపెట్టాం ఫ్రెండ్స్. ఈసారి వేరే వాళ్ళైతే తీసుకున్నారు. అది అసలు రెక్కలు పట్టుకోకూడదంట, కాళ్ళతోనే పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ దీన్నైతే బర్డ్ని. చాలా పెద్ద బర్డ్. ఒక బర్డ్తో ఒక ఫోటో తీసుకోవడానికి 100 రూపీస్. ఇక్కడ 3 బర్డ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ టు జెడ్ పార్క్. సీట్స్ ఎక్కువ పెట్టేటట్టు లేరు ఫ్రెండ్స్ ఈ బర్డ్స్కి, అందుకే అవి ఎక్కువ హ్యాండ్స్లోకి వచ్చి తింటున్నాయి. ఈ బర్డ్స్ చూసారా ఫ్రెండ్స్, నాగ చైతన్య మూవీ ఉంది కదా, దాంట్లో బర్డ్స్ లాగా ఉన్నాయి. మా పాప అయితే పెడుతుంది సీట్స్. కింద కూడా బర్డ్స్ ఉంటాయి, నడిచేటప్పుడు జాగ్రత్త అన్న ఫ్రెండ్స్, ఎందుకంటే సీట్స్ అన్నీ పడుతున్నాయి. అసలు ఈ పార్క్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఏ అకేషన్ ఇక్కడైతే వెళ్ళొచ్చు, ఎక్సలెంట్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అక్కడైతే మిడిల్లో రాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ రాళ్ళల్లో కూడా ఫిషెస్ ఉన్నాయంట. ఇప్పుడైతే ఫిషెస్ అయితే లేవు, తీసినట్టున్నారు. ఫుల్గా ఫిషెస్ కూడా దండిగా ఉన్నాయంట. స్నేక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. స్నేక్స్ కూడా 100 రూపీస్. బయట అయితే పెయింటింగ్స్ ఉన్నాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరే పో.